టాలీవుడ్ హీరోయిన్ సమంత కుటుంబంలో పెను విషాదం చోటు చేసుకుంది. సమంత తండ్రి జోసెఫ్ ప్రభు కన్నుమూశారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ శామ్ తన ఇన్స్టా స్టోరీలో ఎమోషనల్ పోస్ట్ చేశారు. మనం మళ్లీ కలిసే వరకు నాన్న అంటూ హార్ట్ ఎమోజీ జోడించింది. సమంత చెన్నైలో జోసెఫ్ ప్రభు, నీనెట్ ప్రభు దంపతులకు జన్మించారు. ఆమె తండ్రి తెలుగు ఆంగ్లో ఇండియన్. తన జీవితంలో తన తండ్రి ముఖ్య పాత్ర పోషించారని గతంలో ఎన్నోసార్లు శామ్ చెప్పుకొచ్చారు. సినీ రంగానికి వచ్చినప్పుడు తనకు ప్రతి క్షణం తన తండ్రి అండగా మద్దతుగా నిలిచారని తెలిపింది. శామ్ తండ్రి మరణ వార్త తెలియడంతో సినీ ప్రముఖులు, అభిమానులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఇదే విషయంపై మరిన్ని అప్డేట్స్ మా ఫిలిం కరెస్పాండెంట్ వినోద్ అందిస్తారు. వినోద్, రెహానా ఇండియన్ యాక్టర్స్ అండ్ టాలీవుడ్ టాప్ మోస్ట్ హీరోయిన్ సమంత మనందరికి తెలిసిన విషయమే. అయితే సమంత తండ్రి జోసెఫ్ ప్రభు ఇవాళ ఉదయం కన్నుమూశారు. ఈ విషాదకరమైనటువంటి ఆ ఇష్యూని, దానికి సంబంధించినటువంటి మ్యాటర్ ని సమంత తన ఇన్స్టాగ్రామ్ స్టోరీ రీల్ ద్వారా అయితే తెలియజేశారు. మనం మళ్ళీ కలిసే వరకు నాన్న అంటూ కూడా ఒక హార్ట్ బ్రేకింగ్ ఎమోజీ అయితే పెట్టడం జరిగింది. సో సమంత చెన్నైలో జోసెఫ్ ప్రభు, నినేట్ ప్రభు దంపతులకు సమంత జన్మించారు. తెలుగు ఆంగ్లో ఇండియన్ అయినటువంటి జోసెఫ్ ప్రభు సమంత జీవితంలో అయితే ఒక కీలక పాత్ర పోషించారని మనం చెప్పుకోవచ్చు. రెహానా, సమంత ఎదుగుదల విషయం అవ్వచ్చు, అలాగే తన లైఫ్ జర్నీలో కూడా డెఫినెట్ గా తన తండ్రి అందించినటువంటి మద్దతు చాలా ప్రెస్ మీట్స్ లలో కానీ, అలాగే తన ఇంటర్వ్యూస్ లో, అలాగే కొన్ని ప్రమోషనల్ ఈవెంట్స్ లో కూడా సమంత ప్రస్తావించేవారు. జోసెఫ్ ప్రభు మరణ వార్త విని సమంత అభిమానులు, అలాగే సమంతకు సంబంధించినటువంటి శ్రేయోభిలాషులు కూడా విషాదంలో అయితే ఉన్నారు. ఈ కష్టకాలంలో సమంతకు శ్రేయోభిలాషులు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నారు. అలాగే ఇండస్ట్రీ నుంచి కూడా, సినిమా ఇండస్ట్రీ వైపు నుంచి ఇటు, ఎందుకంటే సమంత ప్రొఫైల్ విషయానికి వస్తే ఇండియా లోని లాంగ్వేజ్, హిందీ లాంగ్వేజ్ పక్కన పెడితే ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో తెలుగు సినిమా ఇండస్ట్రీకి సమంత జర్నీ ఎంతో ఎనలేని కమ్యూనికేషన్ అయితే ఉంది తనతో. ఆ జర్నీ మెమొరబుల్ అని చెప్పుకోవచ్చు. తెలుగు ఇండస్ట్రీ కాకుండా తెలుగు అభిమానులు కూడా సమంతకి విపరీతమైనటువంటి అభిమానులు ఉన్నారు. ఇప్పుడు నాగ చైతన్య సమంతకి సంబంధించినటువంటి వాళ్ళ బ్రేకప్ విషయంలో కూడా చాలా ఎమోషనల్ గా ఫీల్ అవుతూ కూడా ట్వీట్ చేశారు. సో అంత ఎనలేని ప్రేమ, ఆదరాభిమానాలు సంపాదించినటువంటి సమంత తండ్రి చనిపోవడంతో టాలీవుడ్ లో ఉన్నటువంటి అగ్ర హీరోలందరితో కూడా సమంత యాక్ట్ చేసింది. సో ఆ జర్నీని గుర్తు చేస్తూ కూడా సమంతకి పర్సనల్ గా అవ్వచ్చు, అలాగే సోషల్ మీడియా వేదిక ద్వారా మెసేజ్ అయితే పెడుతున్నారు. రెహానా, ఎస్, అయితే ఇండస్ట్రీ నుంచి ఎవరైనా వెళ్లే అవకాశం ఉంటుందా? ఎప్పుడు అంత్యక్రియలు ఏర్పాటు చేస్తున్నారు? దీనికి సంబంధించి అప్డేట్. చాలా మంది అయితే సోషల్ మీడియా వేదిక ద్వారా సమంతకైతే ఓదార్పు, అంటే ఫోన్ లో కానీ మెసేజ్ రూపంలో ఓదార్పుతున్నారు. కానీ అభిమానులు మాత్రం డెఫినెట్ గా వాళ్ళ మెసేజ్ చూస్తుంటే అయితే సమంతకి ఇది ఒక బ్యాడ్, అంటే తన చేస్తున్న జర్నీలో, ఎందుకంటే సమంత వెనుక తన తండ్రి పాత్ర ఎంత ఉందనేది ఇప్పటికీ సమంత ఎదుగుదలలో తన తండ్రి పాత్రనే చాలా సార్లు ప్రస్తావించినటువంటి సందర్భాలు ఉన్నాయి. సో దాన్ని దృష్టిలో పెట్టుకున్న అభిమానులు కూడా చాలా ఎమోషనల్ గా ఫీల్ అవుతూ ట్వీట్స్ అయితే చేస్తున్నారు. ఇక సెలబ్రిటీస్ విషయానికి వస్తే అయితే సమంతకి ప్రతి ఒక్క స్టార్ హీరోతో అవ్వచ్చు, చిన్న హీరో నుంచి మొదలు పెడితే పెద్ద హీరోలందరితో యాక్ట్ చేసింది. అలాగే తనకి ఇండస్ట్రీలో ఉన్నటువంటి అందరి ప్రేమాభిమానులు కూడా, అంటే డైరెక్టర్స్ అవ్వచ్చు, నిర్మాతలు అవ్వచ్చు, హీరోలు అవ్వచ్చు, అలాగే టెక్నీషియన్స్ దగ్గర నుంచి కూడా ప్రతి ఒక్కరిలో ఒక సుస్థిరమైన స్థానాన్ని సంపాదించుకుని సమంత డెఫినెట్ గా వెళ్ళారా అంత్యక్రియలకి సంబంధించిన అప్డేట్ ఏది పూర్తిగా సమాచారం లేకపోయినప్పటికీ సోషల్ మీడియా వేదిక ద్వారా, అలాగే ఫోన్ లో అయితే సమంతకి ఓదార్పు చెప్తున్నారు. రెహానా. ఓకే వినోద్.